నేను ఫస్ట్ ఫోర్త్ మంత్‌లో జాయిన్ అయ్యాను మేడం. బిఫోర్ నాకు అంత తెలిసేది కాదు. అసలు గర్భ సంస్కారం అంటే ఏంటంటే జస్ట్ మాట్లాడడము, కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేయడం అని అనుకున్నాను. కానీ ఒక్కసారి దీంట్లో వచ్చిన తర్వాత తెలిసిందనమాట. మనకి ప్రతి ఒక్కటి చేసేది బ్రీతింగ్ టెక్నిక్స్ గానీ, విజువలైజేషన్ గానీ, యాక్టివిటీస్ గానీ ప్రతి ఒక్కటి హెల్ప్ అవుతాయన్నమాట. మన డైలీ లైఫ్‌లో గానీ ప్రతి ఒక్కటి. నాకు ఎమోషనల్ ఎక్కువ అవుతున్నానని చెప్పాననమాట. అసలు తట్టుకోలేకుండా ఉన్నానండి. ఎవరేం మాటన్నా గూడా బాగా ఎమోషనల్ అయిపోతాను నేను. అలాంటిది ఇది జాయిన్ అయిన తర్వాత మాట్లాడడం గానీ, ఎమోషనల్ కంట్రోల్ చేసుకోగలిగాము చాలా వరకు. ఇప్పుడు అరౌండ్ 8థ్ మంత్ గూడా సగానికొచ్చేసాను. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి ప్రతి ఒక్కటి. విధులే చేసుకుంటూ బేబీతో మాట్లాడడం గానీ, స్టోరీస్ చెప్పడం గానీ, ఏదైనా చిన్న విషయం గూడా చెప్తూ ఉంటాను. ఇలా చేసుకున్నాము, ఇలా చేసుకున్నాం. ఒకవేళ యాక్టివిటీస్ ఏదైనా ఇంట్లో నేనొక్కటే చేసుకోవాలన్నా గూడా బేబీతో కనెక్ట్ అయ్యి చేసుకోవడం గానీ, అంతా చాలా బాగా అనిపిస్తుంది మేడం నాకిప్పుడు. మీరు వర్కింగ్ కదా! వర్కింగ్ అయ్యుండి టైం కుదరదు. గర్భ సంస్కార క్లాసెస్‌కి అటెండ్ అవ్వడం అని అంటున్నారు. మీరెలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? ఇది జస్ట్ ఒక 15-30 మినిట్స్ అంతే అన్నమాట. మన డైలీ లైఫ్‌లో 24 అవర్స్‌లో 15 మినిట్స్ అనేది చాలా తక్కువ. మనం ఫోను చూసుకునే దాంట్లో, లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ చేసుకునే దాంట్లో ఇది చాలా తక్కువ టైం అన్నమాట. నేను ఆఫీస్‌కెళ్ళేసి వచ్చేసి వెంటనే అటెండ్ అయిపోతాను. థాంక్ యూ మేడం.